హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుస్మా. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఐ హోప్ మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారనే కోరుకుంటున్నాను. అలాగే చాలా బిజీగా ఉంటారనే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మంత్ అంతా మనకి బేసిక్గా మన ఆడవాళ్ళకి పూజలు, క్లీనింగ్ ఇవన్నీ కూడా బోల్డ్ అన్ని పనులు కదా. సో పదండి వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఈ మంత్ నా వంటలు క్లీనింగ్, అలాగే శ్రావణ మాసం వచ్చేసింది కదా, పూజా మందిరం క్లీనింగ్, అలంకరణ ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ వీడియో మొత్తం చూడండి, నచ్చినట్లయితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసరికి మార్నింగ్ వ్యూ అండి. అలా వర్షం పడుతుంటే ఈ టైంలో నేను ఇక్కడ కాసేపు, ఎక్కువసేపు కూడా మనకి వీలవ్వదు. బేసిక్గా మన ఆడవాళ్ళకి ఒక చోట ప్రశాంతంగా కూర్చుంటాము అని అంటే మనకి అసలు కూర్చోబుద్ధి లేదు. ఇన్ని పనులు ఉంటాయి బుర్రలోని. అయితే ఏంటంటే ఇలాగా అలా వాటర్ డ్రాప్స్ ఏంటి చెట్ల మీద పడుతూ ఉంటేనండి ఆ న్యాచురల్ సౌండ్ వింటూ చాలా ప్రశాంతంగా అనిపించింది. సో కాసేపు అయితే ఇక్కడ ఉన్నానమాట. సో ఇంకా పనుల్లోకి అయితే వచ్చేస్తాను. ఎందుకంటే ఈరోజు ఇడ్లీ కానీ దోశ కానీ బ్యాటర్ ఏంటి లేదు, మామూలుగా రొట్లు చేసేస్తాను. సింపుల్గా కర్రీ కూడా చేస్తాను. ఇదైతే మా వంటింటి నుంచి కిటికీలో అంటే కిటికీ బయట వ్యూ అనమాట. చెట్లన్నీ గ్రీనరీగా చాలా పీస్ఫుల్గా ఉన్నానండి. సో ఇదిగోండి, చాలులే వ్యూ చూడడం చాలు, పద వంటింట్లోకి పద అని చెప్పేసి మనసు వచ్చేసింది. సో పదండి, ఇంకా వ్లాగ్ ఏంటంటే చెప్పాను కదా, క్లీనింగ్. ఫస్ట్ విషయానికి వస్తే పాత బట్టలు ఏంటంటే నేను క్లీనింగ్కి వాడతానండి. ఎక్కువ డబ్బులు పెట్టేసి మనం బయట క్లీనింగ్ కోసం బోల్డ్ అన్ని మైక్రోఫైబర్స్ అని, క్లాత్స్ అని ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం కదా. నా పద్ధతి, నా కిచెన్ పద్ధతి కొంచెం మీకు ఓల్డ్ వర్షన్లోకి వెళ్తుంది. ఎక్కువ డబ్బులు నేను ఖర్చు పెట్టను. ఏదైతే అవసరమో అదే పెడతాను. లైక్ ఏంటంటే పిల్లల తలక పాత బట్టలు ఉంటాయి కదండి, అవి చక్కగా క్లీన్ చేసుకొని, లైక్ లెగ్గిన్స్ కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి కదా కాటన్వి, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఆ తర్వాత శుభ్రంగా పారేస్తాను అనమాట. సో ఇదిగోండి, ఇంకా రొట్టెలు అయితే గబగబా చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ చేస్తూ సైడ్ బై సైడ్ చిన్న చిన్న క్లీనింగ్ పనులు కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇదిగోండి, రొట్టెలు అయితే ఈరోజు రొట్టెల్లోకి ఆలూ కర్రీ. అయితే ఎక్కువగా నేను స్టవ్కి ఇటువైపు రొట్టెలు అయితే నేను ఒత్తడానికి ఇష్టపడతాను. ఎందుకంటే పక్కనే సింక్ ఉంది కాబట్టి వెంటనే రొట్టెలు అయిపోగానే రొట్టెలు రోజు కడగనండి. నిజం చెప్పడానికి వెళ్తే వారంలో ఒకసారి మటుకు కడుగుతానమాట. ఆ తర్వాత ఎప్పటికప్పుడు తుడిచేస్తూ ఉంటాను. లైక్ పిండి పడుతూ ఉంటుంది, చీమలు ఏమైనా వచ్చేయకుండా మంచిగా దులిపేసి ఉంచేస్తుంటానమాట. సో ఇదిగోండి, రొట్టెల పని అయితే అయిపోయింది. ఇంకా ఇదిగో పిండి అయితే ఒత్తడానికి ఒక చిన్న బాక్స్లో ఉంచుతుంటాను. అది కూడా ఎత్తేసి పక్కన పెట్టేశాను. అండ్ ఈరోజు అంటే ఒకసారి తడి మీద కొంచెం పిండి పడితే మచ్చలాగా ఉండిపోతుంది కదా. సో వెంటనే అప్పటికప్పుడే కడిగేస్తానమాట. ఇంకా వంటింట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టడం అనమాట. మెయిన్గా ఏంటంటే మాకు ఓపెన్ సెల్ఫ్స్ అండి, కబోర్డ్స్ ఏంటి లేవు. కాబట్టి ఎంత సర్దినా కూడా ఇంకా సర్దలేదు, ఇంకా సర్దాలి, ఇంకేమైనా బాకీ ఉంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అన్ని సామాన్లు ఒకే సైజులో ఉండవు కదా. సో ఇదిగోండి, కొంచెం పిండి పడిన ఏవైనా కూడా సింక్ పక్కనే కాబట్టి, అండ్ మార్నింగ్ వాటర్ పట్టేటప్పుడే కొంచెం చిన్న చిన్న గిన్నెల్లో కూడా నేను స్టోర్ చేసి ఉంచుతానమాట వాటరు. సో మా అమ్మాయి నవ్వుతూ ఉంటుంది, ఇదేంటిది ఇంకా చెంచాల్లో గ్లాసుల్లో కూడా పట్టేవే అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ట్యాంక్లో నీళ్ళు ఎక్కువగా వాడకుండా అలా నీళ్ళు వాడికి ఎక్కువ ఉంటుంది నాకైతే. కాబట్టి వాటర్ వచ్చేటప్పుడే చిన్న చిన్న గిన్నెల వాటిలో నేను పట్టేసి ఉంచుతుంటానమాట. సో ఇదిగోండి, తవా అయితే మంచిగా తోమేసాను, రొట్టెల పేట కూడా శుభ్రంగా కడిగేసాను. అండ్ ఇక్కడ కర్రీ కూడా వేస్తున్నాను. ఇక్కడ కర్రీ విషయానికి వస్తే మనకి బేసిక్ మసాలాలన్నీ యూజ్ అవుతాయి. లైక్ పసుపు అవనివ్వండి, కారం పొడి అవని, మసాలా అవనివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మార్నింగ్ మనం హరీబరీగా ఉంటాం, టిఫిన్ కట్టడం కానీ, లంచ్ రెడీ చేయడం కానీ. సో ఆ టైంలోనే నేను ఏం చేస్తాను అంటే ఏ డబ్బాలు ఎక్కడ తీసానో అక్కడ పెట్టేస్తాను. లేకపోతే కౌంటర్ టాప్ మీద అలా నిండిపోయి అనుకోండి, మరి సర్దుకోవడానికి సెపరేట్గా దానికోసం టైం కేటాయించాలి. సో కొంచెం కష్టం అవుతుందండి. కొంచెం కష్టమైనా కూడా ఓకే చేసేస్తే మరి తర్వాత మరి ఎక్కువ శ్రమ మనకి ఉండదన్నమాట. ఇంకొక విషయం, నేను ఇక్కడ చేస్తున్నాను ఆలూ కర్రీ అండి. ఏవైనా వెజిటేబుల్స్ మనం ఒక బౌల్లో వాటర్ పోసేసి కడుగుతాం అనుకోండి, ఆ వెజిటేబుల్స్ మనం కుక్కర్లో కానీ కడాయిలో కానీ వేసిన కానీ ఆ ఖాళీ చేసిన గిన్నెలు ఏవైతే ఉంటాయో అవి కూడా వెంటనే కడిగేయడం. అదొక మెయిన్ టాస్క్ తెలుసండి. ఎందుకంటే దుంపలు కడిగినా లేకపోతే వెజిటబుల్స్ ఏమైనా కడిగినా ఆ చిన్న చిన్న ముక్కలు కానీ ఆ డస్ట్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ గిన్నెలు అలా ఉంచేస్తే సింక్ నిండిపోతుంది అనమాట, మెయిన్గా చెప్పడానికి వెళ్తే. సో అక్కడ పనులు అక్కడ అయిపోయాయి అనమాట. అండ్ ఇక్కడ కౌంటర్ టాప్ కిందకి ఒక సెల్ఫ్ అయితే మేము చేసుకున్నాం. ఇదైతే ప్లైవుడ్ది. మేము ఇంట్లో దిగేటప్పుడు ఇది కూడా లేకుండే. అరే గిన్నెల మూతలు ఎక్కడ పెడతాను ఏంటి, గిన్నెల స్టాండ్ ఉంది, అయినా పెద్ద ఏవైతే కుక్కర్లు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ పెట్టడానికి ఒక బల్ల అయితే ఇలా వేసుకున్నాం అనమాట. సో
అక్కడ దానిపైన ఒక స్టిక్కర్ నేను పెట్టానండి, కానీ అది సరిగ్గా నాకు వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత ఇదిగోండి ఫస్ట్ అక్కడ ఉన్న సామాన్లన్నీ తీసేస్తున్నాను. ఇక్కడ కిచెన్లో మీకు చెప్పాను కదా, కొంచెం సింపుల్ కిచెనే నాది కనబడుతుంది మీకు. మంచి మంచి పెద్ద పెద్ద ఖరీదైన కుక్కర్లు కానీ, మంచి మంచి కడాయిలు కానీ ఇలాంటివి మీకు కనబడవు. నాకు బేసిక్గా చెప్పాలంటే ఒకటే మంచి కడాయి ఉంచుకున్నాను, అదేదైతే వీడియోలో నేను రెసిపీస్ షేర్ చేస్తుంటాను. ఇంకాను మనకి ఒక దొక్కగా నల్ల మూకుడు ఒకటి, అంటే కడాయి ఒకటి ఉంటుంది. అమ్మ దొక్కు మూకుడు ఏదమ్మా అని చెప్పేసి కూడా నేను వెతుకుతూ ఉంటాను. ఎందుకంటే ఆలు ఫ్రై కానీ దెబ్బ రొట్టి కానీ అందులో వేస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇవాళ రేపు స్టీల్ కడాయిలన్నీ పల్చగా ఉంటాయండి, దిఖావాకి నేను వేసినా కూడా అందులో దెబ్బ రొట్టి కానీ అడుగు అంటేస్తూ ఉంటుంది మనకి. అక్కడ ఫస్ట్ పొడి బట్టతో తుడిచానండి, ఎందుకంటే ఎక్కువ డస్ట్ ఉన్న ప్లేస్లో పొడి బట్టతోటి కానీ చీపురుతో కానీ మనం తుడిచామంటే డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి వెంటనే అటాక్ చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం బట్ట తడిపేసి మనం తుడిచామనుకోండి, అంత డస్ట్ మన వైపు మరీ ఎగరదనమాట. సో ఇదిగోండి స్టీల్ కుక్కర్లు అవన్నీ కూడా లోపల పక్క కాదు, లోపల పక్క తడి కూడా పెట్టలేదు, ఎందుకంటే ఒకలాంటి స్మెల్ వచ్చేస్తుంది. బయట ఏమైనా ధూళిగా ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఆ తడి బట్టతోటి, అంటే ఆ నీటిలో కొంచెం వంట సోడా ఇంకా విమ్లిక్విడ్ కొంచెం వేశాను. సో జిడ్డు వాసనలు కంపులు ఏమైనా ఉంటే పోతాయని చెప్పేసి ఇంకా గూట్లోనండి కొంచెం పాతకాలం పద్ధతి న్యూస్ పేపర్ పరిచాను అనమాట. కొంచెం తడి ఉన్నప్పుడే ఆ ప్లేట్ అంతా వేసేస్తాను, సో దట్ అంటుకొని ఉన్నది. అండ్ గిన్నెలన్నీ కూడా సర్దేసి మూత పెట్టేశాను అనమాట. ఇక్కడ బేసిక్గా ఈ గూట్లోనే చెప్పాను కదా, పెద్ద సామాన్లు కుక్కర్లు, కొంచెం పెద్ద స్టీల్ గిన్నెలు ఇవన్నీ కూడా పెట్టాను అనమాట. పాత రైస్ కుక్కర్ తలక గిన్నె ఏదైతే ఉందో అది కూడా నాకు చాలా యూజ్ఫుల్. ఇంకా ఒక ప్లాస్టిక్ డబ్బాలోని ఈ పికిల్స్ అంటే జార్లు ఏవైతే బాటిల్స్ ఉన్నాయో అవన్నీ ఒకే చోట స్టోర్ చేసి ఉంచానమాట. మేము ఎప్పుడైతే ముగ్గురం కలిసి వంటింట్లో కూర్చొని తింటాం అది నాకు హ్యాండీగా ఉంటుంది. ఇదైతే లాస్ట్ అండి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే కౌంటర్ టాప్. ఇంకా ఈ కౌంటర్ టాప్ మీద ఆయిల్ బాటిల్ కానీ ఇవన్నీ ఉంటాయి కదండి, అవి కూడా గుడ్డ పెట్టేసి తుడిచేసి ఆ ప్లేట్ కూడా నీట్గా తోముకుంటూ న్యూస్ పేపర్ పరిచేసి ఉంచుతానమాట. సో దట్ కౌంటర్ టాప్ నీట్గా సర్దినట్టే. ఇంకాను ఇక్కడైతే ఈ గూడంతా చూస్తున్నారు కదా, ఒక లేయర్ అంతా మీకు కనబడుతుంది, డబ్బాలు గ్రాసరీ ఇవన్నీ కూడా. ఇంకా పైన ఏదైతే గూడు ఉందో అక్కడ కొన్ని ప్లాస్టిక్ బాక్సులు అయితే ఉంచాను, ఎందుకంటే ఒక దాంట్లో స్పూన్లు కానివ్వండి, ఒక దాంట్లో ఈ సాస్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ తీస్తుండగా ఒక దాంట్లో అయిపోయిన ఈ టమాటా కెచప్లు ఇవన్నీ ఉంటాయి కదండి, చిల్లీ సాస్ ఇవన్నీ అయిపోయిన ప్యాకెట్స్ చాలా మటుకు కనబడ్డాయి. అవన్నీ కూడా ఫస్ట్ డిస్కార్డ్ చేసేస్తాను. ఆ తర్వాత అందులో ఫస్ట్ పేపర్ పరిచానండి. సో ఇప్పుడు పరవడానికి అంత టైం లేదు, సో అవన్నీ తీసేసి ఎందులో సామాన్లు అన్నీ అందులో ఉన్నాయో అందులో పెట్టేశాను. అండ్ తడి బట్టతోటి ఇదిగోండి ఓవరాల్గా తుడిచాను అనమాట. ఎందుకంటే ఈ బాక్సులన్నీ కూడా డీప్ క్లీన్ రీసెంట్గా 1 వీక్ బ్యాక్ అయితే చేశాను అనమాట. ఒక దాంట్లో అన్ని స్పూన్లు ఇవన్నీ ఉంచుకున్నానండి. సో మీద గూడంతా సర్దిన తర్వాత ఇప్పుడు కిందకి వచ్చేస్తే ఇక్కడైతే అన్ని బాక్సులు మీకు అన్ని ఈవెన్గా కనబడతాయండి. ఇక్కడ కూడా నేను ఎక్కువ ఖరీదు పెట్టి స్టీల్ డబ్బాలు కానీ గ్లాస్ జార్లు కానీ కొనడానికి ఇష్టపడండి, ఎందుకంటే నాది చాలా రఫ్ యూజ్ అండి, పడేస్తాను విరిగిపోతాయి అనమాట. సో కాబట్టి ఏదైతే మన హింగు డబ్బాలు వస్తుంటాయి చూడండి, అవి కూడా నేను ఉంచుతుంటాను. ఇంకా మా అమ్మ అయితే పూర్వం డాల్డా డబ్బాలు మీకు గుర్తుందా, అందులో కూడా ఉంచేది. అండ్ పూర్వం హార్లిక్స్ అయితే గాజు సీసాలో వచ్చాయి అనమాట. మా డాడీ ప్రతిసారి అంటారు గాజు సీసా చూసుకో చూసుకో అనడం, అతను అలాగ అనగానే నెక్స్ట్ డే లేకపోతే ఆ మర్నాడు ఆ సీసా విరిగిపోవడం, అది మట్టుకు కామన్గా జరిగేది. సో ఇప్పుడు నా దగ్గర గ్లాస్ జార్లు చాలా తక్కువ ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఉన్న సామాన్లన్నీ కూడా ఏవైతే నీట్గా అంటే డస్ట్ లేకుండా సైజుగా సర్దేసి ఉంచుకున్నాను. అండ్ ఆ పక్క గూట్లో చూసినట్లయితే కొన్ని పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా మనకి, ఏవైతే రెగ్యులర్గా యూజ్ అవుతుంటాయి ఆ డబ్బాలన్నింటిలో గ్రాసరీ ఉన్నాయి. పైనే కొంచెం తడి బట్ట పెట్టేసి తుడిచాను అనమాట. ఇదైతే ఓవరాల్ లుక్ అండి, నీట్గా తళతళ మెరుస్తున్నట్టుగా నేనైతే ఫీల్ అయ్యాను. మీకు ఎలా అనిపించింది అంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే కబ్బోర్డ్స్ ఉంటే మనకంత డస్ట్ ఎగరదు. ఇదైతే ఓపెన్ కిచెన్ కాబట్టి మనకి రెగ్యులర్గా ఇలా క్లీన్ చేస్తూ ఉండాలి అండ్ అలా తుడుస్తూనే ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ వెంటనే ఇది అయితే డస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇదిగోండి ఇంకొక గూడు అయితే ఖాళీ ఉంది, అంటే చేయడానికి పెండింగ్ ఉంది, అది తర్వాత చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసాను నా పూజా మందిరం. ఇంకా ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ అన్నీ కూడా తీసేసి మంచిగా తడి బట్ట పెట్టేసి తుడిచానండి. అండ్ ఇక్కడ దేవుడి గూట్లో టైల్స్లోనే కొన్ని దేవుడి బొమ్మలు ఇవన్నీ ఉన్నాయండి, వాటికి కూడా నేను బొట్టు పెడుతూ ఉంటాను అనమాట. సో ఇంకా బొట్టు విషయానికి వచ్చాను కాబట్టి కొంచెం కుంకుమ, ఆ తర్వాత కొంచెం పసుపు ఇంకా గంధం కలిపేసి అంటే కొంచెం వాటర్ మిక్స్ చేసి ఫస్ట్ గంధంతో అలంకరణ చేస్తాను విగ్రహాలు కానీ లేకపోతే ఫొటోస్ కానీ. ఆ తర్వాత దానిపైన మనం కుంకుమ బొట్టు పెట్టామంటే మళ్ళీ మనం క్లీన్ చేసిన దాకా ఆ బొట్టు అయితే చెక్కు చేరకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడు నేను అలాగనే చేస్తాను. అయితే కొంతమంది అయితే ఇయర్ బడ్స్తో అంటే చేస్తూ ఉంటారు, నేను ఒకసారి చేశాను బట్ నాకు తృప్తి అనిపించలేదు. బొట్టు అంటే ఆ మాత్రం
కంటికి కనిపెట్టేటట్టుగా ఉండాలన్నమాట. సో ఇదిగో ఇవన్నీ నా దేవుడి బొమ్మల తలక అంటే హారాలు, పూసల దండలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నీట్గా అంటే వాష్ చేసేసి తెచ్చేసాను అనమాట. ఇంకా విగ్రహాలన్నిటికీ కూడా నార్మల్గా కొంచెం చింతపండు వేసేసి క్లీన్ చేశానండి. అలాగే ఫొటోస్ అని చెప్పాను కదా, ఒక తడి బట్టలో కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి క్లీన్ చేశాను అనమాట. ఇదిగోండి ఫస్ట్ అయితే ఫొటోస్కి బొట్టులతోటి అలంకరణ చేస్తున్నాను. నేను పూజా మందిరం దగ్గర బేసిక్గా 2-3 రూల్స్ అయితే పాటిస్తానండి. అదేంటంటే ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ ఓన్లీ కిందనే పెట్టను. లైక్ ఎలాగంటే ఒక బ్లౌజ్ పీస్ కానీ ఒకప్పుడు న్యూస్ పేపర్ పెట్టేదాన్ని, అయితే దీపాలు పెడతాం చూడండి, అది ఎక్కడ అంటుకుపోతుందా అని అది అనుమానం మైండ్లో ఉండేది. కాబట్టి ఒక క్లాత్ అది కూడా దూరంగా దీపాలకి టచ్ అవ్వదు అని లెక్కలో దూరంగా పెడతానమాట. సో ఇదిగోండి శ్రావణలక్ష్మి గారు అయితే వచ్చేసారు. ఫొటోస్కి చక్కగా క్లీన్ చేసేసాను. ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ కొంచెం ఏక్రిలిక్ పెయింట్ తోటి అయితే ఫ్రేమ్ అంతా వేసానండి. మనం బోల్డ్ని డబ్బులు పెట్టేసి బోల్డ్ని ఫొటోస్ కొనేస్తే సరికాదు, వాటికి మనం మెయింటైన్ చేయాలని చెప్పేసి నేను ఇవి కొనలేదు, అంటే రీసెంట్గా కొనలేదు. ఇవన్నీ కూడా మా అత్తయ్య గారు పూజ చేస్తూ వస్తుండారనమాట. సో ఇదిగోండి ఫొటోస్ అన్నీ కూడా చక్కగా ఆ మాత్రం సైజు బొట్టు పెడితే మంచి కళగా, అంటే దేవుడు ఫేస్ చూస్తే ఒక స్మైలీ లాగా వస్తుంది చూడండి, ప్రశాంతమైన ఫేస్ కనబడుతుంది బొట్టు పెట్టాక. అలాగైతే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ఇదిగోండి ఫొటోస్ అన్నీ కూడా అలంకరణ చేసేసాం. అండ్ దేవుడి గుట్లో కూడా పెట్టేశాను. రీసెంట్గా లైట్స్ ఏవైతేనే కొంచెం కింద నుంచి కూడా పెట్టాను, సో దట్ దేవుడు క్లియర్గా కనబడతారు, ఇంకా బాగుంటారని చెప్పేసి. ఇంకా ఇవైతే నా దగ్గర ఉండే విగ్రహాలండి. వరలక్ష్మి వ్రతంకి మా ఇంట్లో అయితే కలశం పెట్టడం లేదు, ఇలాగ అమ్మవారి విగ్రహాలకి నేను అలంకరణ చేస్తుంటాను. శారీ డ్రాపింగ్ ఈ విషయానికి వస్తే ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. చిన్న ముక్క కట్ చేసి కుచ్చుళ్ళు మన ఇష్టమే, నాకైతే కొంచెం ఎక్కువ కుచ్చుళ్ళు వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇదిగోండి మధ్యలో చిన్న కట్ చేసేసి నడుము దగ్గర నుంచి ఎత్తేసి ఇలాగ బ్యాక్ సైడ్ తీసుకొచ్చి ఒక తాడు కానీ ఇలాగ కట్టేసి అంటే కట్టేయాలన్నమాట నడుముకి. అది నడుముకి మనం వడ్డాణంలాగా వచ్చేస్తుంది అండ్ బాగుంటుంది. ఇంకా శారీ డ్రాపింగ్ ఎలా ఉంది అంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ అయితే పింక్ కలర్ వేద్దాం అనుకున్నాను, ఎందుకంటే స్వామివారికి చున్నీ అయితే పింక్ కలర్ వచ్చింది, కానీ ఎందుకు బాగుంటుందేమో గ్రీన్ కలర్ చిలక పచ్చ రంగు అంటారు చూడండి, అంత చక్కగా కుదిరిందనమాట. సో ఇదిగోండి అలంకరణ అయితే ఇంకా చెయ్యాలి. ఇంకా ఎలా ఉంది శారీ డ్రాపింగ్? నాకైతే సూపర్గా నచ్చింది. ఆ కిందన ఆ లైట్ పెట్టడం వలన మంచి వెలుగు వచ్చేసి ఇంకా అలంకరణ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా దీపాల వెలుగులో అయితే మరి అడగక్కర్లేదనమాట. సో ఇదిగోండి చిన్న చిన్న పూసల దండలు రెడీ చేశానని చెప్పాను కదా, మొన్న ఆండాళ నక్షత్రంకి ఆ పూసల దండలు మళ్ళీ వేసిస్తానండి. ఇంకా మరికొన్ని అయితే శ్రావణ శుక్రవారం కోసం తీసుకొస్తాను అనుకుంటున్నాను. అవి తీసుకొస్తే అలంకరణ చేసేటప్పుడు మీద తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా నాకు అడిగితే అలంకరణ విషయానికి వస్తే పెద్ద పెద్ద హారాలు అవేంటి అక్కర్లేదండి. చిన్న పూసల దండలైనా కూడా ఇలా డబల్ లేయర్ అయినా చిన్న చిన్నవి చేసినా కూడా మంచి బాగుంటారనమాట, అమ్మవారైనా స్వామివారైనా. సో ఇదిగోండి ఇంకాను పూసల దండల అలంకరణ అయిపోయింది. కొన్ని అంటే లైక్ విగ్రహాలు అంటే మన జగన్నాథం బొమ్మల వాటికి ఏం చేశానంటే పింక్ కలర్ వస్త్రాలతోటి ఇలాగ అలంకరణ చేశాను అనమాట. అంటే గూట్లో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది అండ్ లైట్కి మంచి వెలుగు వచ్చేసి మంచి బాగుందనమాట. సో లాస్ట్గా ధూపం అయితే పెట్టానండి. ఆ ధూపం వేస్తుంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా పాజిటివ్గా అనిపించింది అనమాట నాకైతే. సో ఇంకా సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేద్దాము. నచ్చింది లేదా తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.